ఇండియన్ ఆర్మీ చేతికి మరో మాన్స్టర్ మిసైల్ సిస్టమ్. అమెరికన్ పేట్రియాట్ ను తలదన్నే కుసా సూపర్ సక్సెస్. ఏంటి ప్రాజెక్ట్ కుసా? S-400 తో ఎందుకు పోలుస్తున్నారు? పాకిస్తాన్, చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేసే భారత బ్రహ్మాస్త్రం ఇదే. ఆకాశంలోకి దూసుకెళ్తున్న ఈ క్షిపణి పేరు కుసా. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో తాజా ప్రయోగం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. నింగిలో అత్యంత వేగంతో ఊహించని ఎత్తులో ప్రయాణించే ఒక ఎలక్ట్రానిక్ టార్గెట్ ను కుసా క్షిపణి వ్యవస్థ ఛేదించింది. అత్యాధునిక సాంకేతికతతో కంటి రెప్పపాటు కాలంలో ఆ లక్ష్యాన్ని ట్రాక్ చేసి గాల్లోనే ముక్కలు ముక్కలు చేసేసింది. ఈ తొలి పరీక్షే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం క్షిపణి పరీక్ష కాదు, శత్రువులకు ఇండియా పంపించిన మాస్ వార్నింగ్. ఇప్పటి వరకు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో బెస్ట్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే రష్యాకు చెందిన S-400, అమెరికాకు చెందిన పేట్రియాట్ రక్షణ వ్యవస్థల పేర్లే వినిపించేవి. కానీ వీటిని తలదన్నే అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ కుసా రూపుదిద్దుకుంది. ఇందులో అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లు, అత్యంత వేగంగా స్పందించే రాడార్ నెట్వర్క్, మల్టిపుల్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాలు దీనికి ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కట్టబెడుతున్నాయి. దీని సామర్థ్యం చూసి రష్యా, అమెరికాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. రాడార్ల కన్నుగప్పి శత్రు దేశంలోకి చొరబడగల స్టెల్త్ ఫైటర్ జెట్లు తమ దగ్గరున్నాయని చైనా విర్రవీగుతోంది. మన సరిహద్దుల్లో J-20 విమానాలను మోహరిస్తూ బెదిరించాలని చూస్తోంది. ఆ కుట్రలకు కుసా చెక్ పెడుతోంది. స్టెల్త్ యుద్ధ విమానాలు సైతం కుసకు ఉన్న వైడ్ బ్యాండ్ రాడార్లు ఇట్టే పసిగట్టేస్తాయి. ఒక్కసారి కుసా వ్యవస్థ శత్రువులను లాక్ చేసిందా, ఆకాశంలో ఎంతటి అధునాతన స్టెల్త్ ఫైటర్ అయినా సరే దాని నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇది నేరుగా వెళ్లి శత్రు విమానాన్ని కూల్చేస్తుంది. ఈ మిసైల్ సిస్టమ్ ఆపరేషనల్ రేంజ్ వింటేనే శత్రువుల గుండె ఆగిపోవాలి. 150 కిలోమీటర్ల నుంచి మొదలుకొని ఏకంగా 350 కిలోమీటర్ల సుదూర పరిధిలోని ఏ వైమానిక ముప్పునైనా ఇది గాల్లోనే తుత్తునీయలు చేస్తుంది. అంటే శత్రు విమానం మన దేశ సరిహద్దు దాటాల్సిన అవసరం లేదు. మన సొంత భూభాగంపై ఎగురుతున్నప్పుడే కుసా దాని పని పడుతుంది. రాబోయే 3 నుంచి 4 సంవత్సరాల్లో ఈ వ్యవస్థ పూర్తిగా సైన్యంలో చేరనుంది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ హిమాలయమంత పటిష్టంగా మారుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. కుసా కేవలం యుద్ధ విమానాల కోసం మాత్రమే కాదు, ఆకాశంలో శత్రువు ప్రయోగించే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే మల్టీ టాస్కింగ్ అస్త్రం. శత్రువులు ప్రయోగించే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ క్షిపణులు, సరిహద్దుల్లో నిఘా డ్రోన్లు, రాడార్ల కంటికి చిక్కే శత్రువుల భారీ రవాణా కమాండ్ విమానాలు, ఇలా గాల్లో తేలే ఏ వస్తువైనా సరే అది ఎంతటి ఎత్తులో ఉన్నా సరే న్యూట్రలైజ్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కుసా ప్రాజెక్ట్ అసలైన విజయం దాని స్వదేశీ తయారీలోనే ఉంది. ఇందులో ఉపయోగించిన లాంగ్ రేంజ్ మిసైళ్లు, శత్రువులను పసిగట్టే అత్యాధునిక రాడార్లు, క్షణాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకునే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు అన్ని వివిధ DRDO ల్యాబొరేటరీలు, భారత రక్షణ రంగ పరిశ్రమల భాగస్వామ్యంతోనే 100% స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రయోగంపై స్పందిస్తూ ఇది ఒక మైలురాయి అని కొనియాడారు. ఇలాంటి సుదూర క్షిపణి వ్యవస్థ కలిగిన కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని చెప్పారు. దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, దేశ రక్షణ రంగంలో ఇదొక పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. కుసా ఎంట్రీతో సరిహద్దుల్లో నిరంతరం తోక జాడించే చైనా, ఉగ్రవాదంతో రెచ్చిపోయే పాకిస్తాన్లకు ఇక చుక్కలు ఖాయం. లడక్ కనుమల నుంచి అరుణాచల్ ప్రదేశ్ కొండల వరకు, అటు రాజస్థాన్ ఎడారుల నుంచి జమ్మూ కాశ్మీర్ లోయల వరకు కుసా మోహరింపు జరిగితే సరిహద్దు దాటి శత్రువుల ఈగ కూడా లోపలికి రాలేదు. గత ఏడాది ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ ఎయిర్ బేసులను మన సైన్యం ఎలా టార్గెట్ చేసిందో ప్రపంచం చూసిందే. ఇప్పుడు కుసా లాంటి బ్రహ్మాస్త్రం తోడైతే మన వైమానిక దళానికి ఆసియా ఖండంలోనే ఎదురుండదు. గతంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రష్యా నుంచి 5 S-400 స్క్వాడ్రన్ల కోసం భారత్ అక్టోబర్ 2018లో 39,000 కోట్లతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 4 యూనిట్లు భారత వైమానిక దళానికి అందగా 5వ యూనిట్ ఈ ఏడాది చివరకు రానుంది. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పినట్లు ఇకపై ఇలాంటి భారీ రక్షణ వ్యవస్థల కోసం మనం విదేశాలపై ఆధారపడాల్సిన పని లేదు. కుసా రాకతో వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా మన రక్షణ రహస్యాలు మన దగ్గరే ఉంటాయి.